సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల్ని ఖరీఫ్ సీజన్ నిండా ముంచింది. మోందా తుఫాను వల్ల వరి వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. దీంతో ధర తగ్గడమే కాకుండా ప్రభుత్వం ఇచ్చే బోనస్ కూడా రైతులు కోల్పోతున్నారు. ఖమ్మం జిల్లా రైతుల ధాన్యం కష్టాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలో మోంతా తుఫాన్ వరి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కోతకు సిద్ధంగా ఉన్న దశలో ఏకధాటిగా వర్షం కురవడంతో వరి పొలాలు నేలవాలాయి. కీలక సమయంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ధాన్యాన్ని ఎన్ని రోజులు ఆరబెట్టాలో తెలియక ఇప్పటికే చాలా మంది రైతులు దళారులకు విక్రయించేశారు. ఇదే అదునుగా పచ్చి వడ్లను మద్దతు ధర కంటే క్వింటాల్కు 500 రూపాయలు తగ్గించి కొంటున్నారు. దళారులకు అమ్ముకోవడం వల్ల ఇటు మద్దతు ధర రావడం లేదు, అటు సన్నవడ్ల బోనస్ను కూడా రైతులు కోల్పోతున్నారు. ఈ ఖరీఫ్ సీజన్ వరి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పుకోవాలి. ప్రధానంగా మోంతా తుఫాన్ సంబంధించిన ఎఫెక్ట్తో ఒకవైపు వరి సాగు చేసిన రైతులు అంటే మొత్తం పంటంతా పూర్తిగా తడిచి డ్యామేజ్ అయిన నేపథ్యంలో అది కూడా పెద్ద ఎత్తున సంబంధించిన నష్టం తీవ్రత ఉంది. అయితే ఇప్పుడు ఇటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఇంకా ప్రారంభం కాకపోవడంతో కూడా ఈ కొనుగోలు సంబంధించి తడిసిన ధాన్యం సంబంధించిన విషయంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలా వరకు రైతులు చేసేదేం లేక దళారులకు ఆ తక్కువ ధరకు అమ్ముకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇటు మద్దతు ధర కోల్పోతున్నారు, అటు ప్లస్ బోనస్ కూడా కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సీజన్ అంటే ఈ ఏడాది సంబంధించి 2 సీజన్ల సంబంధించి ధాన్యం బోనస్ విషయంలో అదే జరుగుతుంది. అదేవిధంగా ఈ మద్దతు ధర విషయంలో కూడా ఈ ధాన్యం తడిసిన ధాన్యానికి సంబంధించి కొనుగోలు విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాలు సంబంధించి ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఈ వర్షాలతో కొద్దిగా ఎక్కువ నష్టపోవాల్సిన పరిస్థితి రైతులకు సంబంధించి ఏర్పడుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు వైరా ప్రాంతంలో సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మార్కెట్లో కూడా ధాన్యానికి సంబంధించి వాళ్ళు ఆరబెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా కొనుగోలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియదు. ఎట్లుందండి రైతుల పరిస్థితి ఎట్లుంది? దారుణంగా ఉంది. వర్షం ఇప్పుడు కొద్దిగా ఒరిపిస్తే ఒడ్లు ఆరబెట్టిన ఒడ్లు కొనుగోలు మొదలు పెట్టలేదు. రైతు బంధు కూడా సరిగా సహకరించలేదు. రుణమాఫీ కూడా రైతుకు సరిగా సహకరించట్లేదు. రైతు చాలా ఇబ్బందులు ఉన్నాడు. కాబట్టి గవర్నమెంట్ సహకరించగలరని కోరుతున్నాం. అంటే ఇట్లా ఈ ఓవరాల్గా ఈ ఖరీఫ్ సీజన్ ఈ వరి సాగు చేసిన రైతులకు సంబంధించి ఎట్లుంది? ఇటు బోనస్ కానీ అటు మద్దతు ధర విషయంలో ఇప్పుడు మద్దతు ధర మొన్న 60 రూపాయలు ప్రకటించారు. బోనస్ మరి వస్తుందో ఇస్తారో ఎవరో తెలియదు. గవర్నమెంట్ బోనస్ ఇచ్చే సహకరించగల రైతుని కోరుతున్నాం. ఇప్పుడు వర్షాలు పడి మొత్తం చాలా వరకు ఇబ్బందిగా ఉంది సార్. కింద పడిపోయి మిషన్లు కూడా బాగా టైట్ అయినాయి. వచ్చినవి కూడా 1-2 వస్తే ఫుల్ రేట్ అడుగుతున్నాను. ఎకరం గంటకు వస్తే దానికి 3,500-4,000 దాకా ఇచ్చేస్తున్నారు. తీసుకొచ్చినవి ఎడబోస్తేనేమో కొంచెం ఇంతవరకు 11-12 తారీఖు అవుతున్నా కానీ మార్కెట్ తీశారు కానీ కాటాలకి ఇంకా ప్రిపేర్ కాలేదు, ముందుకు రావట్లేదు. కొంచెం కాటాలు వేపించి తొందరగానే మళ్ళీ వర్షాలు రాకుండా కొంచెం ఇబ్బంది లేకుండా రైతుకి కొద్దిగా కాటాలు వేస్తే ముందు శాతం కూడా వచ్చినట్టు పోతుంటాయి. అది ఒకటి. పోయినసారి ఎండాకాలం కూడా 2 లారీలు సరుకుపోయింది సార్ మాది. పోతే బోనస్ రాలేదు. అవి పోయినసారి ఎంత అయింది మరి ఇప్పుడు కూడా కొంచెం చూసి ఇప్పుడు కూడా కొద్దిగా బోనస్ ఇస్తే కొద్దిగా ముందుకు వస్తామని కొద్దిగా రైతులు బాగుపడతారని అనుకుంటున్నాం. ఈ మార్కెట్లో డ్రైనేజ్ వ్యవస్థ లేదు. వర్షం వస్తే మొత్తం మళ్ళీ రెండోసారి నష్టపోయే పరిస్థితి. ఇప్పటికీ అధిక పెట్టుబడులు అయ్యి అటు ఇటు బయటపడే పరిస్థితిలో ఇక్కడ వచ్చినట్టు కొనుగోలు ఇంతవరకు స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయితే అందరూ సన్నొడ్లు వేసుకొని పెట్టుబడులు ఎక్కువై మందు పిచికారీలు అవి డబల్ పెట్టుబడి అయిందండి. అది ఇంతవరకు బోనస్ లేదు. పోయినసారి బోనస్ లేదు. మరి ఇప్పుడు బోనస్ ఖరీదు ఒక్కసారి అన్నారు. ఇంతవరకు కాటాలే మొదలు పెట్టలేదు. కొద్దిగా మబ్బులు వస్తే అవి పోగులు వేసుకోలేక తడుపుకొని అంత ఆగమారముళ్ళు అవి చికాకు అవుతుందండి. ఏదైనా వచ్చినట్టు కొని స్పీడప్ చేసి ఇంతవరకు కాటాలు కొనుగోలు ఎప్పుడనేది కూడా ఇంతవరకు డేట్ ఫిక్స్ లేదండి. మరి ఇక సోమవారం అన్నారు, సోమవారం పోయింది, ఇవాళ మంగళవారం, మరి గురువారం అవుద్దో మళ్ళీ సోమవారం అయిద్దో కూడా తెలియదు. అట్లుంది. సన్నోట్లు వేసుకోండి బోనస్ ఇస్తాం అది ఇది అని చెప్పిండు. మరి దానికి ఈరియా కట్టలు కూడా ఈ సంవత్సరం బాగా పెద్దపడ్డాను సార్. కనీసం మాకు 20 ఎకరాలు 25 ఎకరాలు అయితే ఒక్కసారే ఒక 5-6 కట్టలు వచ్చినాయి. ఇంకా అసలు రాను కూడా రాలేదు. మొత్తం కాంప్లెక్సే చల్లినాయి.
మరి దాన్ని బట్టి కూడా కొద్దిగా బోనస్ ఇచ్చి కొద్దిగా రైతులను ఆదుకుంటే కొద్దిగా ఉపయోగపడుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చాలా వరకు వరి సాగు చేసిన రైతులకు మాత్రం ఈ ఖరీఫ్ సీజన్ తీవ్ర నష్టాన్ని మిగిలించింది. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో చాలా వరకు 30,000 ఎకరాల పైన కూడా డ్యామేజ్ సంబంధించి అయింది. దీంతో ఆ పంటలకు సంబంధించి తడిసిన ధాన్యం సంబంధించి కూడా వాళ్ళు బయట దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దళారులకు అమ్ముకోవడం వల్ల ఇటు మద్దతు ధర కోల్పోయారు, అదేవిధంగా అటు బోనస్ కోల్పోయారు. అంటే రెండు విధాల మాత్రం ఈసారి ఈ ఖరీఫ్ సీజను తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ధాన్యం కూడా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభించలేదు. ఒకవేళ అకస్మాత్ వర్షాలు పడితే మళ్ళీ ఇంకా నష్టం తీవ్రత కూడా ఇంకెక్కువ ఉండే అవకాశం ఉంది. మొన్న వరకు ఉన్న కాస్తో కూస్తో అమ్ముకుందామని మళ్ళీ కొనుగోలు కేంద్రాలు తీసుకొస్తే అది ఎప్పుడు కొనుగోలు ప్రారంభం అవుతాయి అన్నది కూడా క్లారిటీ లేదు. ఒక డేట్ చెప్తున్నారు, ఆ డేట్ సంబంధించి వాళ్ళు ప్రారంభించట్లేదు. మళ్ళీ దాన్ని డేట్ మళ్ళీ పెంచుతూ వస్తున్నారు. ఇట్లా కాలయాపన సంబంధించి చేస్తున్నారు తప్పితే వేగవంతంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎక్కడ మార్కెట్కి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ మాత్రం ఇంకా షురూ కాలేదని చెప్పాలి. ఈ ఖరీఫ్ సీజన్లో ఖమ్మం జిల్లాలో 3,69,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని నిర్ణయించారు. సన్నాల కొనుగోలుకు 292 కేంద్రాలు, దొడ్డు రకాల వడ్ల కొనుగోలుకు 34 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటి వరకు ఎర్రబోయినపల్లిలో మాత్రమే 1 లోడు వడ్లు కొన్నారు. మిగతా చోట్ల కొనుగోళ్లు ప్రారంభించలేదని రైతులు వాపోతున్నారు. కోతలు మొదలైన కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడంతో తుఫాన్ ప్రభావంతో రైతులు పచ్చి ధాన్యాన్ని మిల్లులకు, దళారులకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రబీ పంట బోనస్, ఖరీఫ్ బోనస్ విడుదల చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రైతు సంఘాలకు సంబంధించి నాయకులు మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లుంది రైతుల పరిస్థితి? వాస్తవంగా గత సంవత్సరం నుంచి కూడా జిల్లాలో వరి నాటేసేదానికంటే చల్లి ఒడ్లు జల్లడం ద్వారా డైరెక్ట్గా పొలంలో జల్లి పండించడం అనేది ఖమ్మం జిల్లాలో సాగవుతా ఉంది. ఆ విధంగా ఇప్పటికే వరి ధాన్యం అట్లా చల్లి ముందు జాత చల్లటం వల్ల జూన్లోనే ఇప్పటికే వరి పొలాలు కోతకొచ్చి కోసినటువంటి పరిస్థితి ఉంది. వైరాకు సంబంధించి కూడా వైరా మార్కెట్ యార్డ్లో ఇప్పటికే ధాన్యం కోసి గత 10 రోజుల నుంచి ఎండబెట్టి శాతం రావడానికి కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని సన్నవడ్లానికి ధాన్యానికి బోనస్ ఇస్తున్నామని ప్రకటించినప్పటికీ ఇంతవరకు ధాన్యం కొనుగోలు చేయకపోవటాన రైతులు కళ్ళాల్లోనే కాపలా కాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలకు కూడా చాలా దెబ్బతిని రైతులు ఎంతో శ్రమ కోర్చి మిల్లుల ఖర్చు, కోత మిల్లుల ఖర్చు కూడా ఎక్కువై దారు లేక ఇబ్బంది పడుతూ మార్కెట్ యార్డు తెచ్చినా ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవటాన కొనుగోలు జరగనటువంటి పరిస్థితి ఉంది. అట్లనే గత సంవత్సరం రబీకి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి 65 కోట్ల రూపాయలు రైతులకు సన్నవడ్ల బోనస్ రావాల్సింది. ఆ సన్నవడ్ల బోనస్ను కూడా ప్రభుత్వం మళ్ళీ రబీ పంట వేసే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ ఖరీఫ్ పంట చేతికొచ్చే పరిస్థితులు కూడా గత సంవత్సరం రబీ సీజన్లో వేయాల్సిన 65 కోట్ల సన్నధాన్యం బోనస్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా నేను రోజు పేపర్లో ప్రకటనలు వస్తున్నాయి, ధాన్యం గత సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ లక్షల క్వింటాల్లో ధాన్యం కొంటామని. కానీ ఇంతవరకు వైరా ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. తక్షణం గవర్నమెంట్, కలెక్టర్ గారు స్పందించి వైరా ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా తక్షణం కొనుగోలు చేయాలని, దానికి సంబంధించి బస్తాలు కూడా గత సంవత్సరం కానీ అంత ముందు కూడా బస్తాలు కూడా సకాలంలో రాపేటట్టు ఉండేది. అందుకని తక్షణం కొనుగోలు చేసి ఆ రైతుల దగ్గర ధాన్యం సేకరించాలని, రైతులను ఇబ్బంది పెట్టకుండా ఎమ్మటే కళ్ళాల్లోకి వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉంది. లారీలో ఎత్తిన దాకా రైతు బాధ్యత, కాటా వేసాక రైతు బాధ్యత లేకుండా ఉండాలి. కానీ లారీలోకి ఎత్తిన దాకా మిల్లోడి కాడ దిగుమతి అయిన దాకా ఇక్కడ గవర్నమెంట్ అధికారులే కదా తేమ శాతం చూసుకునేది, అన్నీ చూసుకునేది. ఇక్కడ కాటా వేసి ఆడికి పోయాక కాటా తగ్గిన రైతే, ఒడ్లు బాగలేకపోయిన రైతే తాలు ఉందంటాడు మిల్లోడు 6 కేజీల నుంచి 12 కేజీల వరకు తారం పెడతారు. పెడితే అట్లా లేకుండా ఏదైనా అధికారులు ఫస్ట్లోనే తేమ శాతం వీళ్ళు అసలు 12% అంటే మిల్లుల కాడికి పోతే 9% వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఖమ్మంలో మువ్వారాజేశ్వర గారి మిల్లు కాడికి కూడా మేము పోయినాం. ఆయన తడలు దోషడలు షాడ పెట్టి చెరుగుతాడు, తాలుంది అంటాడు. మేము పుట్టి వ్యవసాయం చేపట్టి నాకు 65 ఏళ్ళు వ్యవసాయం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం. కానీ ఏ గవర్నమెంట్ కొన్నా షాడతోటి జరిగి తాలు చూపించడం, మట్టి చూపించడం మేము ఎప్పుడూ చూడలేదు. అసలు ఇది మొదటిసారి.
ఆ పద్ధతిలో ఇవన్నీ ఇప్పుడు ఓవరాల్గా అయితే ధాన్యం కొనుగోలుకు సంబంధించి మాత్రం ఇంకా జరగకపోవడంతో కూడా రైతు సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సీజన్ చాలా వరకు కూడా వరి సాగు చేసిన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిలించింది. ఇప్పుడు కూడా ఇంకా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోతే మళ్ళీ ఇంకా నష్టం తీవ్రత ఎక్కువ అయ్యేది. ఒకవైపు మద్దతు ధర కోల్పోతున్నారు, మరోవైపు బోనస్ కోల్పోతున్నారు. అన్ని విధాల్లో మాత్రం రైతాంగానికి ఈ సీజన్ అన్నది కోలుకోవడం దెబ్బతీసిందని కూడా రైతు సంఘాలు చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, వైరా, ఖమ్మం జిల్లా. ఒక పక్క తుఫాన్ పంటను ధ్వంసం చేసింది, మరో పక్క ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. దీంతో రైతులు రెండు విధాలుగా నష్టపోతున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని దళారులు రైతుల్ని నిలువునా దోచుకుంటున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.